వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. టీజీ వెబ్సైట్ 2026 ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మీరు అప్లికేషన్ ఫామ్ మీ మొబైల్లోనే ఆర్ మీ ట్యాబ్, ల్యాప్టాప్, సిస్టమ్ ఎందులో అయినా చేయొచ్చు. యూజర్ ఫ్రెండ్లీగా ఈ ఇయర్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది క్లియర్గా డీటెయిల్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. వెబ్సైట్ 2026 ప్రిపరేషన్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కోసం వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేశాను, జాయిన్ అవ్వండి. మీకు సైట్ లింక్ కూడా నేను ఇచ్చేస్తాను. సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. రిజిస్ట్రేషన్ ఫీ, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ప్రింట్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్, అలాగే పేమెంట్ స్టాటస్ కూడా ఉంది. ఫస్ట్ మీరు పే రిజిస్ట్రేషన్ ఫీ పైన క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీకు డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఎంపీసీఆర్, బైపీసీ ఆర్ ఎంబైపీసీ డిప్లొమా సెలెక్ట్ చేసేసుకొని నేమ్ ఆఫ్ ద బోర్డ్ మనకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. కంపల్సరీగా సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరే ఉండాలి. మీ 10th క్లాస్లో నేమ్ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఈ మొబైల్ నెంబర్ మీ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు వర్కింగ్లోనే ఉండాలి. ఆల్టర్నేటివ్ నెంబర్ ఏదైనా ఇవ్వచ్చు. ఈమెయిల్ ఐడి కంపల్సరీ ఉండనివ్వండి. అలాగే మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ. నెక్స్ట్ మీరు పిహెచ్ అయితే పిహెచ్ అవునా కాదా సెలెక్ట్ చేసేసుకొని స్ట్రీమ్ అప్లైడ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అంటే ఎంపీసీ స్టూడెంట్సా, బైపీసీ స్టూడెంట్సా, బోత్ ఎంపీసీ ఎంబైపీసీని అయితే సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత మీరు పేమెంట్ చేయడానికి ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. డెబిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. అందరికీ ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కాబట్టి మీ ఏటీఎం కార్డ్తో పేమెంట్ చేసేసుకోవచ్చు. చెక్ బాక్స్ క్లిక్ చేసి నెక్స్ట్ సబ్మిట్ వస్తుంది. సబ్మిట్ క్లిక్ చేయగానే ఇలా ప్రాసెస్ టు పే అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. మీకు వెంటనే పేమెంట్ డీటెయిల్స్ సంబంధించి ఇలా ఆప్షన్ ఓపెన్ అవుతుంది. మీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పే పైన క్లిక్ చేయండి. పేమెంట్ కంప్లీట్ అవుతుంది. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇలా రిఫరెన్స్ ఐడి నెంబర్ వస్తుంది. కంపల్సరీగా నోట్ చేసి పెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాసెస్ టు ఫిల్ అప్లికేషన్ పైన క్లిక్ చేసేయండి. ఇన్ కేస్ ప్రాసెస్ టు ఫిల్ పైన క్లిక్ చేయకుండా మీరు ఒకవేళ బ్యాక్ వచ్చినా ప్రాబ్లం లేదు. మళ్ళీ మీరు సైట్ ఓపెన్ చేసి ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయండి. మీకు ఇలా డీటెయిల్స్ ఎంటర్ చేయమని వస్తుంది. పేమెంట్ ఐడి నోట్ చేసుకోమన్నాను కదా, ఎంటర్ చేయండి. సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రాసెస్ టు ఫిల్ అని ఇప్పుడు క్లిక్ చేయండి. ఇన్ కేస్ పేమెంట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను ఎండింగ్లో చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ప్రాసెస్ టు ఫిల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ వచ్చేస్తాయి. నేమ్, ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, మదర్ నేమ్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇది ఆప్షనల్ అని ఇచ్చారు, కంపల్సరీ అవసరం లేదు. అంటే రేషన్ కార్డు కూడా ఆప్షనల్ ఇచ్చారు, కంపల్సరీ అని ఏం లేదు. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. కేటగిరీ ఆల్రెడీ సెలెక్ట్ చేశారు కాబట్టి ఉంటుంది. క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఆప్షనల్గానే ఇచ్చారు, కౌన్సిలింగ్ టైంలో ఇవ్వదు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు స్పెషల్ కేటగిరీ ఏమైనా ఉంటే ఎన్సీసీ, క్యాబ్, స్పోర్ట్స్, గేమ్స్ ఏమైనా ఉంటే అవి సెలెక్ట్ చేసుకొని, ఫిజికల్ ఛాలెంజ్డ్ అయితే కనుక మీరు ఏ కేటగిరీలో ఉంటారో అది సెలెక్ట్ చేసుకొని, మైనార్టీనా, నాన్ మైనార్టీనా సెలెక్ట్ చేసుకోండి. మైనార్టీ ఎవరు వస్తారంటే మీరు ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ స్టూడెంట్స్ అయి ఉంటే మైనార్టీ కిందకి వస్తారు, మిగిలిన వాళ్ళు ఎవరు రారు. ఇన్కమ్ కూడా ఇక్కడ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ అని ఏం లేదు, ఓన్లీ ఆప్షన్లే. రేంజ్ అనేది బిలో 1 lakh, 1 to 2 lakhs, 2 lakhs అండ్ ఎబోనా సెలెక్ట్ చేసుకోండి. మీకు ఫీ రింబర్స్మెంట్ రావాలంటే 1 lakh to 2 lakhs బిలోనే ఉంటే బెస్ట్. బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది, ఇప్పుడు అవసరం లేదు, కాలేజీలో వెళ్ళిన తర్వాత ఇవ్వచ్చు. అడ్రస్, మీ ఆధార్ కార్డులో అడ్రస్ ఏది ఉంటుందో అది ఇవ్వండి, బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీరు ఇంటర్మీడియటా, అర్బనా, రూరల్ ఏరియా సెలెక్ట్ చేయండి. మీకు తెలియదంటే కాలేజ్ వాళ్ళను మీ పేరెంట్స్ని అడగండి, చెప్తారు. టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ రెగ్యులర్ ఆల్రెడీ సెలెక్ట్ చేసాం, టీఎస్బీఐ. నెక్స్ట్ ఎంపీసీ ఆటోమేటిక్గా డిస్ప్లే వస్తుంది. క్వాలిఫైయింగ్ హాల్ టికెట్తో పాటు ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు 2026 కాబట్టి అపియరింగ్ 2026 సెలెక్ట్ చేయండి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే 2025 సెలెక్ట్ చేసుకొని 10+ డిప్లొమా పాస్ స్టడీడ్ ఇన్ మీరు ఇక్కడ ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏమైనా బ్రిడ్జ్ కోర్స్ స్టూడెంట్స్ అయి ఉంటే, అంటే ఓపెన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయితే బ్రిడ్జ్ కోర్స్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియట్ ఇంగ్లీషా, తెలుగు, ఉర్దూలో ఎందులో చదువుతున్నారు. అలాగే మీకు మీడియం ఆఫ్ టెస్ట్ అంటే ఎగ్జామ్ సెంటర్లో మీ ఎగ్జామ్ పేపర్ ఇంగ్లీష్ తెలుగు కాంబినేషన్ కావాలా, ఇంగ్లీష్ ఉర్దూ కాంబినేషన్ కావాలా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ ఎస్ఎస్సి డీటెయిల్స్ మళ్ళీ అర్బన్ ఆర్ రూరల్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. ఇయర్ ఆఫ్ పాస్, మీరు 2026 పాస్డ్ అవుట్ స్టూడెంట్కి ఆటోమేటిక్గా 2024లో ఉంటారు. ఇయర్ ఆఫ్ పాసింగ్, మంత్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోండి. ప్లేస్ ఆఫ్ స్టడీ ఇవి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి 1 by 1.
ఫస్ట్ క్లాస్ నుంచి మీరు ఏ ప్లేస్లో చదివారు అనేది ఇక్కడ మీకు తెలంగాణ స్టేట్కి సంబంధించి ప్లేసెస్ అన్నీ ఉంటాయి. 1 by 1 సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇంటర్మీడియట్ సెకండ్ వరకు కూడా రావాలి. ఆటోమేటిక్గా దాన్ని బట్టి మీకు లోకల్ ఏరియా ఓయో అని వస్తుంది. ఓయో అని వస్తే మీరు 85% లోకల్ ఏరియా కేటగిరీలో రిజర్వేషన్లు ఉంటారు. అన్రిజర్వ్డ్ వస్తే ఓన్లీ 15%లోనే ఉంటారు. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్, డీటెయిల్స్ ఆఫ్ టెస్ట్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఈ టెస్ట్ సెంటర్స్లో 3 ప్రిఫరెన్సెస్ ఇచ్చారు. ఈ 3 ప్రిఫరెన్సెస్లో మీరు ఒక్కసారి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే మళ్ళీ చేంజ్ చేయడం అంటూ ఏమీ ఉండదు. కాబట్టి కంపల్సరీగా జాగ్రత్తగా ఏ టెస్ట్ సెంటర్కి వెళ్తారనేది సెలెక్ట్ చేసుకొని మీరు 3 ఆప్షన్స్లో అంటే మీకు నియర్ బై సెంటర్స్ ఏవైతే ఉంటాయో అవి 1 by 1 సెలెక్ట్ చేసుకోండి. టెస్ట్ సెంటర్స్ తెలియదంటే అవి కూడా నేను చూపిస్తాను. మీకు ఆటోమేటిక్గా ఫోటో సిగ్నేచర్ డిస్ప్లే వస్తుంది. ఇన్ కేస్ ఎవరికైనా రాలేదు అంటే కనుక చూజ్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకుంటే మీకు అప్లోడ్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ సైజు జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, కామన్గా అదే ఉంటుంది. కానీ సైజు మాత్రం ఫోటో అయితే బిలో 50 KB, గ్రేటర్ దెన్ మీకు సైజ్ ఇక్కడ 30 KB ఉంది కదా, ఆ సైజులో ఉండేలాగా చూసుకో. ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు డిస్ప్లే పైన మీ అప్లికేషన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ప్రింట్ యువర్ అప్లికేషన్ అనే ఆప్షన్ వస్తుంది. మీకు మెసేజ్ కానీ మెయిల్ రూపంలో మీ అప్లికేషన్ కంప్లీట్ అయినట్టుగా వస్తుంది. అప్లికేషన్ నెంబర్ కూడా నోట్ చేసుకోండి. ఒక్కసారి ఇందులో మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా వెరిఫై చేసుకోండి. లేదు అంటే మళ్ళీ కరెక్షన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడే చెక్ చేసుకోండి. అలాగే ఇది ప్రింట్ తీసుకున్న తర్వాత ఒక కాపీ జిరాక్స్ ఎక్కువ అంటే ఎక్స్ట్రా కాపీ సెట్ తీసుకొని పెట్టుకోండి, మీకే మంచిది. ఇక్కడ నెగ్లెక్ట్ చేయకండి, వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ హాల్ టికెట్ రిలీజ్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళే రోజు ముందు సార్ నాకు ఇక్కడ ఇది మిస్టేక్ పడింది సార్ నేను చూసుకోలేదు అప్పుడు అంటే ఎవరు ఏం చేయలేరు. కాబట్టి మీరు ప్రింట్ తీసిన అప్లికేషన్స్ లేదంటే పీడిఎఫ్ రూపంలో ఇప్పుడు మీ దగ్గర ఉంటుంది కదా, నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్ తీయమని ఒక 10 రూపీస్ ఎంత ఉంటుంది ప్రింట్ ఇచ్చేస్తారు. డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ చేశారా అన్ని డీటెయిల్స్ ఇంకొకసారి వెరిఫై చేసుకోండి, బెస్ట్ ఆప్షన్ అది. చేసుకుంటే కరెక్షన్స్కి వెళ్ళాలా వద్దా అనేది మీకు ఒక టెన్షన్ ఉండదు. మళ్ళీ కరెక్షన్స్ ఉంటే ఎలా చేసుకోవాలనేది నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీరు అప్లికేషన్ కంప్లీట్ అయిందా సక్సెస్ఫుల్గా, మీ పేమెంట్ కంప్లీట్ అయిందా సక్సెస్ఫుల్గా తెలుసుకోవాలంటే ఇక్కడ ఉంది చూడండి, నో యువర్ పేమెంట్ ఆప్షన్. ఫస్ట్ చూసుకోండి పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత డీటెయిల్స్ ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టాటస్ అంటే మీకు ఆటోమేటిక్గా పేమెంట్ కంప్లీట్ అయిందా లేదా వస్తుంది. మళ్ళీ ఇన్ కేస్ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవడం మీకు రాలేదు అంటే కనుక ఇక్కడ కూడా మీరు ప్రింట్ తీసుకోవచ్చు. నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని క్లిక్ చేస్తే మీకు మళ్ళీ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేస్తుంది, మీ అప్లికేషన్ కూడా మీరు మళ్ళీ తీసుకోవచ్చు. ఇలా డీటెయిల్స్ కరెక్ట్గా వెరిఫై చేసుకోండి. ఫిల్ చేస్తున్న టైంలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అన్ని డౌట్స్ కాంబినేషన్గా తీసుకొని, ఎక్కువ డౌట్స్ ఉన్నాయన్నీ ఒక కామెంట్లు అన్నీ తీసుకొని మీకు క్లారిటీగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఎటువంటి మిస్టేక్ లేకుండా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయండి. థ్యాంక్ యూ.